బట్టి వందనాలు. అందరికి వందనాలు. దేవుని లేఖనంలోంచి ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని వాక్యములో నుండి ఒక మాట మీకు చెప్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. రెండవ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రముగాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. రైట్. అపోస్తుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ, మీరు ఒకరికొకరు మీ సొంత కార్యాలు, మీ సొంతవి, మీ సొంత పనులు, మీ సొంత ఆలోచనలు, మీ సొంత పనులు కాదు, కానీ మీరు కూడా ఇతర కార్యాలు, ఇతరుల యొక్క కార్యాల్లో పాలు పంపులు పొందండి. అందరూ ఏక మనసు కలిగి ఉండండి, ఏకమతో ఉండండి. ఏక మనసు కలిగి ఉంటే ఏం జరుగుతుంది? ఏకాత్మ కలిగి ఉంటే ఏం జరుగుతుందంటే అందరూ కలిసి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి దేవుని యొక్క వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథములో అసలు ఉపవాసం మనకి ఎక్కడ ప్రారంభమైందంటే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, దానికి కొంచెం పైకి వచ్చి 24 నుండి చదివితే, కాబట్టి ఇశ్రాయేలీలు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయురాగా ఆ 2వ దినము బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియా లోయలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేల కూల్చి సంహరించిరి. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరినీ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం అనేది ప్రారంభించారు. శ్రమలలో ప్రారంభమైంది ఉపవాసం, బాధల్లో ప్రారంభమైంది ఉపవాసం, కన్నీళ్ల మధ్యలో ఉపవాసం ప్రారంభమైంది.
అనేక మంది మరణించిన తరువాత, అనేక మంది సంహరించబడిన తరువాత వారందరూ కలిసి ఒక స్థలంలో ఏర్పాటు చేసుకొని కూడుకొని వీరందరూ కలిసి ఇశ్రాయేలు ప్రజలు ఏక మనసుతో బిడ్డలారా, వారందరూ కలిసి ఒక చోట కూర్చుని ఉపవాసం ఉండి దేవునికి దహన బలులు అర్పించారు. దేవునికి స్తోత్రం. ఉపవాసం అనేది ప్రారంభించబడిన స్థలం. కష్టాల్లో ఉపవాసం ప్రారంభమైంది, శ్రమల్లో ఉపవాసం ప్రారంభమైంది. వారందరూ కలిసి ఉపవాసం ఉండి ఏడ్చారు దేవుని సన్నిధిలో, కన్నీరు కార్చారు దేవుని సన్నిధిలో, మొరపెట్టారు దేవుని సన్నిధిలో. కారణం ఏంటో తెలుసా? ఎంతమంది మరణించటానికి గల కారణం ఏంటి? బెన్యామీనీల చేతిలో ఇశ్రాయేలీయులు హతులయ్యారు. బెన్యామీనీలతో గెలవలేకపోయారు. బెన్యామీనీలు అవలీలగా ఇశ్రాయేలు ప్రజలను చంపగలిగారు. ఇట్లారా, ఇశ్రాయేలులకు ఇంచుమించు 6 లక్షల కాల్బలం ఉంది. యుద్ధాయుధములు ధరించిన వారు, యుద్ధశూరులైన వారు ఇశ్రాయేలీలో ఇంచుమించు 6 లక్షల మంది కాల్బలం ఉన్నారు. అయినా బెన్యామీనీల చేతిలో ఓడిపోయారు. వారు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఓడిపోయిన తరువాత ఏడ్చి కన్నీరు కార్చి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఉపవాసం ఉండి, చెప్పండి ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి కన్నీరు కార్చారు, ఉపవాసం ఉండి ఏడ్చారు. వాళ్ళు ఏడ్చారు, మొరపెట్టారు దేవునికి. ఆ తరువాత జరిగింది ఏంటో తెలుసా? ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండిను. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెళ్ళుడి, రేపు మీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఇశ్రాయేలీయుల పక్షమున లేచి దేవుని సన్నిధిలో విచారణ చేయగలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పండి ఎవరు? ఫీనెహాసు. చెప్పండి ఎవరి వ్యక్తి? ఫీనెహాసు. ఈ ఫీనెహాసు దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేశాడు. అయ్యా, ఇక మా పరిస్థితులు ఇంతేనా? ఇశ్రాయేలు పరిస్థితులు ఇంతేనా? ఒకవేళ మా సహోదరులైన బెన్యామీనీలను మేము జయించగలమా, జయించలేమని దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ఫీనెహాసు విచారణ చేయగా, దేవుడు వెళ్ళండి, రేపు వారిని మీ చేతికి అప్పగిస్తాను. ఇట్లారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి విచారణ చేయగలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి పక్షమున దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఫీనెహాసు లేచాడు. ఇట్లారా, ఈ ఫీనెహాసు సామాన్యమైన వాడు కాదు. ఈ ఫీనెహాసు దేవుని సముఖానికి వెళ్ళి విచారణ చేశాడు, దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేశాడు. ఉపవాసం ఉన్నారు, దహన బలులు అర్పించారు, ఉపవాసం ఉన్నారు, సమాధాన బలులు అర్పించారు, ఉపవాసం ఉన్నారు, ఏడ్చారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేయగలిగిన వ్యక్తి ఎవరు అంటే, చెప్పండి ఎవరు? ఫీనెహాసు లేచి
దేవుని సముఖానికి వెళ్ళి దేవుని సముఖములో ఏడ్చి ప్రార్థన చేసి దేవుని అడుగుతున్నాడు, అయ్యా బెన్యామీనీలు ఎవరు? మా సహోదరులే. ఈ పోరాటం మాకు కలిగింది. బెన్యామీనీలు మా సహోదరులే కదా, బెన్యామీనీలతో యుద్ధం చేయగలమా? చెయ్యలేమా? వారిని జయించగలమా? జయించలేమా? అని దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేయగలిగిన వ్యక్తి ఎవరంటే ఫినెహాసు. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఏడ్చి దేవునికి బలులర్పించారు, సమాధాన బలులర్పించారు. అర్పించి వెంటనే ఫినెహాసు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. విచారణ చేసి వారిని మేము జయించగలమా జయించలేమా చెప్పయ్యా అని దేవుని దగ్గర పోరాడిన వ్యక్తి ఫినెహాసు. దేవుని స్తోత్రం. వెంటనే దేవుడు అన్నాడు, రేపటి దినము మీరు వారిని జయిస్తారు, వెళ్ళండి అని చెప్తే, బిడ్డలారా వాళ్ళు తెల్లవారిన తర్వాత వెళ్ళి ఏం చేశారు? చదవండి ఆ మాట. అప్పుడు ఇశ్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెన్యామీనీలు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణముల నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీయులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మందిని మనుషులను రాజమార్గంలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములో ఒకటి బేతేలునకును ఒకటి పొలములనున్న గిబియాకును పోవచ్చు వచ్చిరి. బెన్యామీనీలు మునుపటి వలె వారిని మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి. కానీ ఇశ్రాయేలీలు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజ్య మార్గంలోనికి రాజయుధము రండని చెప్పుకొని ఉండిరి. ఇశ్రాయేలీలు తమ చోట నుండి లేచి బయల్తామారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకోగా ఇశ్రాయేలీలు మాటుగాండును తమ చోట నుండి గిబియా పట్టంపడి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుల చేత బెన్యామీనులను హతము చేయించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిట్లారా, శత్రువును జయించాలి అంటే, అపాయములను జయించాలి అంటే, పాపమును జయించాలంటే, దుర్మార్గమును జయించాలంటే, శరీరాశలను నేత్రాశలను జీవపడంబాన్ని జయించాలి అంటే ముందు దేవుని పిల్లలు చేయవలసిన పనేంటో తెలుసా? ఆయన సన్నిధికి వచ్చి విచారణ చేయాలి. అయ్యా, వాళ్ళు శత్రువును జయించారు, ఇదిగో నా శత్రువును నేను జయించాలి. మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరంటే మీరు సాతాను అంటారు. అసలు మన శత్రువు ఎవరో తెలుసా? మన శరీరమే. చెప్పండి, మన శత్రువు ఎవరు? మన శరీరమే. అందుకు పౌలయ్య ఏమన్నాడో తెలుసా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు.
అంటూ రెండవ పత్రికలోకి వచ్చేసరికి పౌలయ్య అంటాడు 6:12 చదవండి. రెండవ పత్రిక ఒక్క మాట చెప్తా. నాకు కొరింథీ రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలయ్య ఏమన్నాడు తెలుసా? మీకు సువార్తను ప్రకటించి నేను హెచ్చిపోకుండానట్లు నా శరీరమును నేను నలగొట్టుకున్నాను అంటాడు పౌలయ్య. 9వ అధ్యాయము 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నేను నలగొట్టుకున్నాను. శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని తనకు తాను లోపరుచుకున్నాడు. శరీరాన్ని నలగొట్టుకోవాలంట. ఎందుకో తెలుసా? ఈ శరీరమే మనకు శత్రువు. ఆత్మ కాదంటే శరీరం అవునంటది. ఆత్మ ఇది చేయొద్దంటే శరీరం చేయాలంటది. ఆత్మ ఇది తినకూడదంటే శరీరం తినాలంటది. ఆత్మ అక్కడికి వెళ్ళకూడదంటే శరీరం అక్కడికి వెళ్ళాలంటది. అది చేయటం మంచిది కాదని ఆత్మ అంటే శరీరం చేయాలంటది. బిడ్లరా, నిత్యము ఆత్మకును శరీరానికి పోరాటం. ఈ పోరాటం మధ్యలో నలుగుతున్న పౌలయ్య అంటాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకున్నా. బిడ్లారా, ఒక వ్యక్తి జయించాలి అంటే, ఒక వ్యక్తి పోరాడి విజయాన్ని పొందాలంటే ఆ వ్యక్తి ముందు తన శరీరాన్ని నలగొట్టుకొని లోపరుచుకోవాలి. మన శరీరం మన స్వాధీనములో ఉండాలి. జ్ఞాని అంటాడు, ఒకడు పట్టణమును స్వాధీనపరుచుకుంట కంటే తన శరీరమును స్వాధీనపరుచుకోవాలి. బిడ్లారా, పట్టణాలు, దేశాలు, రాజ్యాలు పోరాడి జయించటం ఈజీ అనంట. కానీ దేన్ని జయించలేడంట మనిషి? శరీరాన్ని. ఈ శరీరాన్ని జయించమని దేవుని వాక్యం చెప్తుంది. ఇశ్రాయేలు ప్రజలు జయించటానికి ఓడిపోయి ఓటమ పాలయ్యి ఎంతో మంది బిడ్లారా 22,000 మంది చనిపోయి కూలిపోయిన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి వచ్చి బేతేలుకు ఎదురుగా వాళ్ళందరూ ఏకముగా కూడి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ఏడ్చి అక్కడ దేవునికి బలులర్పించారు, సమాధాన బలులర్పించారు. ఆ తరువాత వాళ్ళు చేసిన పని ఏమీ లేదు, కానీ వాళ్ళు బలులర్పించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కారుస్తూ ఉన్న సమయంలో వారిలో నుండి లేచాడు యవనస్తుడు. ఎవరు? ఫినెహాసు లేచి దేవుని సముఖానికి వెళ్ళి దేవుని సముఖములో విచారణ చేయటం మొదలుపెట్టాడు. అయ్యా, బెన్యామీనుల చేతిలో ఓడిపోతున్నామయ్యా. ఇప్పుడు బెన్యామీనుల చేతిలో మేము గెలవమా? దయచేసి మాతో చెప్పయ్యా, వారి మీద యుద్ధానికి వెళ్ళాలా వద్దా చెప్పయ్యా అని ఫినెహాసు దేవుని సన్నిధిలో విచారణ చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఫినెహాసు వెళ్ళండి. అప్పుడు దేవుని మాట సెలవు తీసుకుని వెళ్ళి వారి యుద్ధములో జయించగలిగారు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, జయించాలి అంటే ప్రార్థన బలం అవసరం. జయించాలంటే దేవుని సన్నిధిలో విచారణ చేయటం అవసరం. విచారణ చేయకపోతే సాధ్యపడదు. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేసి అంటాడయ్యా, శత్రువులు జయించలేనా అని దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేసినప్పుడు దావీదు వెళ్ళి యుద్ధములో జయించని చెప్పాడు. అప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, ఈ లోకాన్ని జయించాలంటే, లోకములో ఉన్న వాటిని జయించాలంటే
మన కన్నుల ముందు కనపడుతున్న వాటిని జయించాలంటే, శరీరేచ్ఛలు జయించాలంటే, పాపేచ్ఛలు జయించాలంటే, రకరకాల మనల్ని ఇబ్బందిని పెట్టే వాటిని జయించాలి అంటే ఈ శరీరముతో మనం పోరాటం చేయాలి. శరీరముతో పోరాటం చేయాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి పోరాడాలి. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉండి పోరాడితేనే ఇది లోపడుతుంది, లేకపోతే లోపడదు. బిర్యానీలు, దమ్ బిర్యానీలు, అది హైదరాబాద్ బిర్యానీలు తింటే ఇది అస్సలా మాటింతం. ఈ శరీరాన్ని నల్లగొట్టుకుని లోపరుచుకోవాలి అంటే చెప్పండి, ఏం చేయాలి? ఉపవాసం. వారు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టి దేవునికి బలులు అర్పించి సమాధాన బలులు అర్పించి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఫినెహాసు లేచాడు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, జవాబు దొరకాలి అంటే, విజయాన్ని చూడాలంటే ఎవరో ఒకరు విచారణ చేయాలి. సంఘము దేవుని సన్నిధిలో జై జీవితం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మరొక మాట మీకు చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చెప్తాను. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇదంటున్నాడండి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. ఎప్పుడన్నా మందిరానికి వచ్చి మోకరించినప్పుడు ఏక మనసుతో ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నేను దౌర్భాగ్యురాలనయ్యా, నేను దౌర్భాగ్యుడిని ప్రభువా, నా జీవితం ఇటువంటిది ప్రభువా, అయ్యా నా స్థితిని మార్చయ్యని ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన పాదాల మీద పడితే నిన్ను క్షమించి, నీ పాపాలు క్షమించి, నీ దౌర్భాగ్యమైన స్థితి నుంచి విడిపించి నిన్ను పైకి లేవనెత్తి ఆయన బండ మీద నిలబెడతాడు. దేవుని స్తోత్రం. నిలబెడతాడు. మనం ఏ స్థితి కలిగి ఉన్నా నోటితో ఒప్పుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే వీడు ఒప్పుకోనీడు. ఎవడాడు? శరీరం మీద, లోకం మీద ఆధారం చేసుకుని బతుకుతాడు చూడండి దుష్టుడు. ఈ శరీర వేచ్ఛలు ఒప్పుకోనియు. కానీ దేవుని పిల్లలు మనసారా దేవుని దగ్గరికి వచ్చి, ఈ శరీర పోరాటంలో నుంచి నేను జయించటానికి నాకు శక్తిని అయ్యా, దౌర్భాగ్యమైన స్థితి నుంచి నాకు విడుదలయ్యా, నాకు శక్తిని ప్రభా, నా విశ్వాసం బలాన్ని ధరించుకునే కృప నాకు అయ్యా, ముందు ఈ శరీరాన్ని జయించాలి నాన్న, దీన్ని జయించటానికి కావలసిన ఆత్మ సంబంధమైన శక్తిని దయచే ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే, 3 దినాలు దేవుని దగ్గర ఒప్పుకొని, 3 దినాలు ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తే యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్టు మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన వాడు ఆయనే. నీ స్థితిని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. నువ్వు ఒప్పుకోవాలి. ఉపవాస కోడికలు ఎందుకంటే ఒప్పుకోవటమనో విడిచిపెట్టడం, చెప్పుకోవటం విడిచిపెట్టడం, మనల్ని మనం సరి చేసుకోవటం, సరిదిద్దుకోవటం, మన బ్రతుకును మనం సరి చేసుకోవటానికి ఉపవాస కోటాలు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయిన తర్వాత, ఎంతోమంది చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఒక స్థలములో కూర్చొని వాళ్ళందరూ కలిసి ఏడ్చి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి అప్పుడు దేవుని వైపు చూస్తే వారిలో నుండి ఫినెహాసు లేచాడు. దేవుని స్తోత్రం. ఇట్లారా నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి.
నీ బలహీనతలను చెప్పుకోవాలి దేవునికి. పౌలు అంటున్నాడు, నేను దౌర్భాగ్యుణ్ణి, మరణానికి లోనైన ఈ శరీరం నుండి నన్నెవడు విడిపిస్తాడు? నా ప్రభువే నన్ను విడిపించేవాడు, నా దేవుడు నన్ను స్వస్థపరిచేవాడు, నా దేవుడు నన్ను విడిపించేవాడని పౌలయ్య ఏడ్చాడు దేవుని దగ్గర. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు, క్రీస్తు యేసు సంబంధులు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడిన ఆ దురాశలను ఏం చేశారంట? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శరీరాశలు దురాశలనంట క్రీస్తు యేసు సంబంధులు వాటిని ఏం చేశారంట? సిలువేశారంట. సిలువేసినప్పుడు సస్తాయా బ్రతుకుతాయా? చచ్చిపోతా. నువ్వు సిలువనై. ప్రభువారు ఏమన్నారు? నీ పాపం అనే సిలువెత్తుకుని నన్ను వెంబడించు. మందిరానికి వచ్చిన మనము చేయాల్సిన పని అది. ఈ లోకము దీని ఇచ్చలతో కూడిన ఈ శరీర మాలిన్యాన్ని, శరీర పాపములను సిలువ వేయాలి, సిలువ వేయాలి. పౌలయ్య అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని ఇక జీవించవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నువ్వు సిలువ వేయబడాలి, పాపంతో విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో. ఇశ్రాయేలు ప్రజలు నష్టపోయిన తర్వాత, మరణించిన తర్వాత, ఎన్నో ఆత్మలు కోల్పోయిన తర్వాత వాళ్ళందరూ ఏకముగా కూడి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దహన బలులను సమాధాన బలులను దేవునికి అర్పించి వాళ్ళు ఏక మనసుతో ఉన్నప్పుడు ఫినెహాసు లేచి దేవుని సముఖానికి వెళ్ళి విచారణ చేసి దేవుని దగ్గర జయాన్ని పొందుకొని, దేవుని దగ్గర సెలవు పొందుకొని, అప్పుడు వారి మిత్రులైన బెన్యామీనులతో యుద్ధము చేసి గెలిచారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఉపవాసము లేకుండా దేన్ని మనం జయించలేం. ఉపవాసము లేకుండా దేన్ని సిలువనేయలేం. ఉపవాసము లేకుండా శరీరేచ్ఛలను నలగొట్టలేము, వాటిని సిలువనేయలేం. ఈ పగటి వేళ మధ్యాహ్న కాలమందు నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని, నిన్ను నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకొని నువ్వు సరిచేయబడితే తప్ప నువ్వు పనిముట్టుగా వాడబడలేవు బిడ్డలారా. క్రీస్తు కొరకు మనం వాడబడాలి అంటే తుమ్మ మొద్దును తీసుకుని వచ్చి కోత మిషన్ దగ్గర ఇస్తే కోత మిషన్తో కోసి, ఆ తరువాత వడ్లవారు దాన్ని ఎలాగూ చెక్కాలో అలాగూ చెక్కి ఆ తుమ్మ కర్రను బలిపీఠానికి సరిపోయినంత అందంలోకి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. బలిపీఠానికి కావాల్సింది నువ్వు చెక్కబడాలి. నువ్వు నరకబడిన తరువాత నరకబడాలి, ముడులు చెక్కబడాలి, నువ్వు కోయబడాలి, ఆ తరువాత రావాల్సిన స్థలానికి రావాలి, వడ్లవాని చేతిలో పడాలి. నిన్ను ఏ రకంగా తీయాలో, నునుపుగా తయారు చేయాలో, నిన్ను ఎంత సౌందర్యంగా చేయాలో అప్పుడు దేవుని మందసానికి నువ్వు ఉపయోగపడేటట్లు చేయగలడు. ఆయన చేతిలో పడాలి. గనుల్లో ఉన్న బంగారం తెచ్చి కొలిమిలో వేసి పుటమి వేస్తే అది కాల్చబడి ఓదబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా
వచ్చిన తర్వాత వస్తువు చేయబడినట్లు బిడ్డలారా మన ముడులు జీవితాలు, పాప జీవితాలు, పంకెలమైన జీవితాలు, కంపగొట్టే బ్రతుకులు, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న స్థితిని దేవుడు ఎరిగి తీసుకొచ్చి కంసాలి చేతిలో పెట్టాడే. ఈరోజు మనం సౌందర్యం కలిగిన ఒక పనిముట్టుగా ఉన్నాం బిడ్డలారా, పనిముట్టుగా ఉన్నాం. ఆయన చేతిలో పనిముట్టుగా ఉన్నాం. అలాంటి స్థితి కలిగి ఉన్న మనము మరల లోకాశలకు, శరీరాశల కొరకు కన్నులు ఎత్తి చూసినప్పుడు లోతు వలె జీవితాలు పాడైపోతాయి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూశాడు. లోతు కన్నులెత్తి మైదానాన్ని చూశాడు. లోతు కన్నులెత్తి పచ్చని పొలములను, ద్రాక్ష చెట్లను, లోయలు కలిగిన సస్యశ్యామలం కలిగిన పంట కలిగిన భూమి వైపు లోతు కన్నులెత్తి చూసి ఇది నాకు కావాలని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి లోతు వెళ్ళి దిగి వెళ్ళి లోతు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు బిడ్డలారా. మొదట మనకు రమ్యంగానే కనపడుతుంది. చివరికి లోతు సొదొమ గమని వద్దకు వెళ్ళాడు. సొదొమ గమని వద్ద తన గుడారం వేశాడు. సొదొమ గమని వద్దకు వెళ్ళి గుడారం వేసిన వాడు ఆటోమేటిక్గా సొదొమలోకి వెళ్ళిపోతాడు. మన జీవితాలు అలాగ పాడైపోవటానికి కారణం అదే. అబ్రహామును విడిచిపెట్టాడు, లోతు పాడైపోయాడు. నువ్వు దేవుని సన్నిధి విడిచిపెట్టి, దేవుని సమ్మకాన్ని విడిచిపెట్టి, ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెట్టి, ఆత్మీయ బిడ్డలను విడిచిపెట్టి, నీ ఇష్టానుసారంగా నీ కంటికి నచ్చిన ప్రాంతాన్ని నువ్వు ఎంచుకుంటే లోతు వలె జీవితం పాడైపోతుంది. అలాగ పాడైపోకుండా ఉండాలి అంటే అబ్రహామును అంటు పెట్టుకొని ఉన్నంతకాలం లోతు ఆస్తి ఎంతో అబ్రహాం ఆస్తి కూడా అంతే. లోతు పనివారు ఎంతో, లోతు పశువులు ఎన్నో, అబ్రహాముకి ఎన్నో, నీ లోతుకన్నీ ఉన్నాయి. లోతును విడిచిపెట్టి వేరయ్యాక పతనమైపోయాడు, పాడైపోయాడు. ఈ శుభవేళ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం కలిగి ఉంటే జీవితాలు బాగుంటాయి. నువ్వు ప్రభు సహవాసాన్ని విడిచిపెట్టి లోకములోకి వెళ్ళావా, నువ్వు పతనమైపోతావు, పాడైపోతావు, చెడిపోతావు, నాశనం అయిపోతావు. అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళకుండా దేవుని మీద ఆనుకొని ఆయనతో సహవాసం కలిగి, యోబు భక్తుడు అంటాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగూ మేలు కలుగు. బిడ్డలారా, దేవుని ఆనుకొని ఉందాం, దేవుని అంటి పెట్టుకుని ఉందాం. లోతు అబ్రహాముతో ఉన్నంత కాలము ఎక్కడ నష్టాన్ని చూడలేదు. అబ్రహాముని విడిచి వెళ్ళిన తర్వాత నష్టాలు చూశాడు. అలాంటి స్థితి మనకు ఉండకుండా ఉండాలంటే దేవుని అంటి పెట్టుకొని ఆయన వెంట వెళదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.